సర్దార్ సర్వాయి పాపన్న మోపుదెబ్బ గౌడ సంఘం 8వ వార్షికోత్సవం సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న సేవా పురస్కార అవార్డ్స్ సంఘం తరఫున పోతున్నామని అంటే మేము వానికింది ఏది పని చేసేది ఈయనకింది ఏం పని చేసేది అని బలం అనేది ఇట్లా జరుగుతుంది అనమాట. నేను తక్కువనా ఎవరి తక్కువ అందరి పెద్ద పెద్ద పైల వాళ్ళే ఉన్నారు మన వాళ్ళంతా గట్టి వాళ్ళు. అక్కడ జైన్ గౌడ్ గారు చూస్తే సర్దార్ పాపన్న సినిమా తీసిన పెద్ద మనిషి. ఫస్ట్ మా డీజీపీ పేరవరరాముల ఊర్లో జగన్నాథం అనే వ్యక్తి ఒక చిన్న విగ్రహం పెట్టి ఆయన ఊరు మందిరంలో ఒక చరిత్రను తెస్తే ఆ ఊరికి పోయింది అమ్మ నా సర్దార్ పాపన్న చరిత్ర ఎంతున్నదా. ఇది దేశం కాదు ప్రపంచానికి తీసుకోవాలంటే ఒక మీడియా అనే మాధ్యమం ద్వారానే దీన్ని ప్రపంచానికి తెలియజేయగలుగుతామని చెప్పి ఒక ఆలోచనతోటి సర్దార్ పాపన్న సినిమా తోటి దీని మూడేళ్లు సినిమా డబ్బులు లేకున్నా గానీ అప్పుడింత ప్రచారంలో చేసుకుంటూ వద్దు లేసే ఫోన్ జైన్ గౌడ్ గారికి, అరే ఎప్పుడు సినిమా రిలీజ్ సర్దార్ పాపన్న ఎప్పుడు సినిమా రిలీజ్ అంటే ఇది ఒక ప్రచారం. ఆయన డబ్బుల కోసం చేయలేదు, సర్దార్ పాపన్న చరిత్రను వెలుగులోకి తేవడానికి. ఇట్లా మొత్తం దేశం అంతా అడగంగా 2003 నుంచి 2026కి రిలీజ్ చేస్తుంది. మరి హైదరాబాద్ లో విగ్రహం లేదు. మా బాలరాజ్ బాబా చిక్కడపల్లిలో మంచి విగ్రహం ఎంత బాగుంటది అంటే గుర్రం మీద ఖతర్నాక్ ఉంటది. మొత్తం ఏక్సాక్ లీడర్ హైదరాబాద్ ఉండాలి. మా మొత్తం ఇప్పుడు ఎవరైతే పిసిసి అయ్యిండు మహేష్ అన్న వీళ్ళ మంత్రుల అందరిని పిలిచి సన్మానాలు సత్కారాలు చేసి భోజనాలు పెట్టుకుంటూ వారొక సేవ చేసుకుంటూ వస్తుంది. మా అమ్మాల నారాయణ కాక చిన్న ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, నా పెళ్లి కూడా కాకనే ఖాయం చేసిండు. అంటే ఆయన ఒక మంచి హృదయంతో నేను సమాజానికి ఏమైనా చేయాలి, నా గౌడ జాతి తాడి చెట్టు మీదకి పడితే ఏం చేయాలి, వాళ్ళకి నేను ఎక్స్ప్రెషన్ ఎట్లు ఇప్పియాలి అని చెప్పి వారు ఒక పోరాటం చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ మన ఐలు వెంకన్న ఆయన ఏమన్నా తక్కువడా, ఆయన కూడా ఎవరు తాడిశెట్టి మీరు అవ్వడ్డా ఎట్లా ఎక్స్ప్రెస్ ఆ కలెక్టర్ తోటి ఎట్లా మాట్లాడాలి, ఎక్సైజ్ మినిస్టర్ తోటి ఎట్లా మాట్లాడాలి అని చెప్పి వారు ఆ పని ఒక్కొక్క మెట్టుకు ఎక్కుకుంటే ఇవాళ ఒక స్థాయికి వచ్చిరండి. మా కొత్త రవాణ డిప్యూటీ మేయర్ గా ఉండి అక్కడ మొత్తం చెనగచెల్ల ప్రాంతంలో మొత్తం పేద ప్రజలకు ఏం కావాలి, ఎట్లా కావాలి, అక్కడ సర్దార్ పాపన్న విగ్రహం ఎట్లా పెట్టాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేనున్నా మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు నేను ఇస్తా, విగ్రహం పెట్టురు అని చెప్పి భుజస్కంధాలు వేసుకుంటాం. మా 7 కోట్ల గౌడు తెలంగాణ ఆంధ్ర అనే భేదం కాదు, మనమంతా ఒక తల్లి పిల్లలమే, మనమందరం గౌడ పిల్లలమే. అది మనసులో పెట్టుకొని సర్దార్ పాపన్న విగ్రహాలని ఆంధ్రలో కూడా ఇక్కడ పుట్టిన బిడ్డని అక్కడ కూడా సర్దార్ పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ జయగౌడ సేన నుంచి దాని ఒక ఉద్యమాన్ని రగిలిస్తూ అక్కడ కూడా జయంతి ఉత్సవాలు చేసుకుంటూ మన పాపన్న చరిత్రని ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రచారంలో చేస్తున్నారు. మన కలెక్టర్ మల్లికార్జున ఉన్నాడు ఇక్కడ పెద్దవాడు. నమస్తే బిడ్డ అందరికీ. ఈయన మామూలు అనుకుంటురా ఎంత అంటే అసలు మీరు నమ్మరు, కరాటే ఏదైతే సుమన్ గారు ఉన్నారో ప్రతిసారి మన గౌడ బిడ్డని పిలిపించుకొని మన సుమన్ హీరో గారి చేతుల మీద ఎంతో మంది కరాటే బ్లాక్ బెల్ట్ ఎంతో మంది స్టూడెంట్స్ స్టేట్ వైజ్ ఉన్నారు, అన్నకు శిష్యులు మామూలు కాదు. ఎంతో మంది బ్లాక్ బెల్ట్ ఏదైతే మాస్టర్స్ ఉంటారో కరాటే నేర్పించేటోళ్ళకి గురువు ఆయనకు సేవా పురస్కారం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మా నక్క కృష్ణ గాని మా రాజకుమార్ అమ్మ ఆమె మాజీ నక్సలైట్ ఉండి నా ప్రజలకి నేను సేవ చేయాలి, నా ప్రజలకి నా గౌడ బిడ్డలకు కావాలని తన గొంతు ఒక పాట రూపకంగా నేను పాట పాడి సర్దార్ పాపన్న సినిమాలో అన్న గౌడ్ అన్న గీతా కార్మిక అని చెప్పి ఆమె పాటను ఒక సినిమా రూపకంగా జయంత్ గౌడ్ గారు పెట్టారు. సపోర్ట్ కొట్టాలా? ఎందుకంటే మనం వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్తుంటే ఏం లాభం? ఇలా మా బాలరాజు మామ చరిత్ర నేను చెప్పాలి, నా చరిత్ర ఆయన చెప్పాలి, ఆయన చరిత్ర ఆయన చెప్పుకుంటే మన గౌరవం ఉంటుందా? కాబట్టి నేను ప్రతి ఒక్కరి చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నా. మా సోమన్న మామూలుగా ఒక చిన్న స్థాయి ఒక డ్రైవర్ గా తన వృత్తిని స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఒక మటన్ కానీ చికెన్ కానీ సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటూ మళ్ళీ ఒక రియల్ ఎస్టేట్ గా తన సేవలను ముందుకు తీసుకుంటూ సమాజానికి కూడా సేవ చేసుకుంటూ తన ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇవాళ మనందరి నుంచి కూడా అవార్డ్స్ ఇస్తున్నారు.
మరి మత్స్య కార్మికుల నుంచి శ్రీహరి అన్న మా నాన్నగారి పెద్ద ఇక్కడ ఉండాలి పెద్ద శ్రీహరి అన్న నిజామాబాద్ మత్స్య కార్మికుల దానికి రాష్ట్ర నాయకుడు. నాకైతే తెలియదు, మా నాయన పోతుంటే అరే అన్న వచ్చిండు రే పిలురా అని చెప్పి మేము తీసుకొని రావడం మామూలు వ్యక్తి కాదు. డాడీ తెలుసు ఆయన గురించి. అంటే మనం ఏదైతే ప్రజలకి సేవా పురస్కారాలు ఇవ్వాలని అనుకుంటున్నామో దాంట్లో వారికి కూడా ఇస్తే వారు చేసిన సేవలను కూడా ప్రజలకి మనం సేవల రూపంగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటది. ఇంకా చాలా పెద్ద మనుషులు ఇంకెన్నో మాట్లాడాలి. ఒక 2 విషయాలు చెప్పి నేను నా వస్తుగా నేను ఒక్కడే చెప్తున్నా, ప్రతి ఒక్కరమో పేరు కోసమే, ప్రతి ఒక్కరమో ఈడున్నామనంటే పేరు కోసమే. రేపు రాజకీయంగా వారు ఎమ్మెల్యే అవుతారా, ఎంపీ అవుతారా, ముఖ్యమంత్రి అవుతారా కాండి, సంఘం ఎన్ని వేళలా కూడా మీ అందరికి సపోర్ట్ గా నిలబడతారు. కానీ ఎవరు చేసిన మంచి పనిని వారిని మనం సపోర్ట్ చేసుకుంటూ పోతుంటేనే అదే పద్ధతిగా బలం వస్తుంది. ఒక కాకి చచ్చిపోతే 100లాది కాకిలు వచ్చాడు కావు అంటే దానికి ఉన్న యూనిటీ మనకు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. సర్దార్ పాపన్న గురించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డాము. కాకపోతే ఆ భగవంతుడు ఏం చేస్తాడు అంటే స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది పోరాటం చేసిరు, తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పోరాటం చేసిరు. అందులో కొంతమందికి గాంధీ తాత లెక్క 100 రూపాయల నోటి మీద పేరు వస్తుంది, కొంతమందికి ముఖ్యమంత్రి లెక్క కేసీఆర్ లెక్క పేరు వస్తుంది. మరి అట్లనే జయంతి గౌడ్ గారు కూడా సర్దార్ పాపన్న సినిమా తీసుకొని ఒక తెర మీద ఆయనకు పేరు వచ్చింది. అట్లా ఎవరేం తక్కువ కాదు కదా, అందరు మంచి మంచి హోదాలు ఉన్నారు, సమాజానికి సేవ చేసారు. కాకపోతే కొందరు ముందు వస్తుంది, కొందరికి వెనుకొక వస్తుంది అని చెప్పి నేను చిన్నవాడిగా నాకున్న అనుభవంతో నేను చెప్తున్నా. ఒకరికొకరు ఏ కార్యక్రమం చేసుకున్నా ఎవరు గౌరవాలను తగ్గకుండా మనం ముందుకు తీసుకోపోతే మనల్ని ముంచినోడు ఎవరు లేడు. మళ్ళీ ఒకటే విషయం చెప్పి క్లోజ్ చేస్తున్నా, రాబోయే రోజులల్లా మొన్న మీటింగ్ అనౌన్స్ చేసి వచ్చినా రాబోయే రోజులల్లా ఎప్పటికైనా ఒక గౌడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనందరం కోరుకుంటున్నాము. అందులో నా వరుస కూడా 1వ నెంబర్లు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ పందరులు మా పందరులు అయితే అన్న ఫస్ట్ నేను ఇప్పుడు సీమల బాడీని చూడండి మన కోసం రాసిన తర్వాత మీటింగ్ అయింది. అయిన వల్లే అన్న నేను 9:30 అవుతున్నది. అప్పుడు సిటీలో నాకు ఎక్కడ షెల్టర్ లేదు. 9:30 ఎక్కడ పోవాలి, కొద్దిగా ఉన్నది కానీ చాలా దూరం. ఎక్కడ ఎట్లా ఎవరైనా తీసుకుపోతారా? విజయ్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గౌడ కుల పోరాట సమితి అన్నగారి మీదకి రావాల్సిన కోరుతాను. అయితే తీసుకుపోతారా అంటే అప్పుడు జైహింద్ అన్న అమ్మ మా ఇంటిని తీసుకుపోతా అని తీసుకుపోయిండు. ఆ రాత్రి తీసుకుపోయి తెల్లారగా తల్లి చీర పెట్టి ఆడబిడ్డ లెక్క మంచిగా అన్నం కట్టుకుంటే పెట్టి సాగనంపిన ఆ ఇల్లు. ఆ ఇంట్లో ఇప్పుడు మాట్లాడిన అబ్బాయి అంత ఎత్తుండే వాళ్ళు ఇంకా పడుకోవడానికి అక్కడే కదా వాళ్ళ దగ్గర. ఆయనే మాది మన అన్న వాళ్ళ బిడ్డ. ఆ బిడ్డ పక్క నేను మేము ముగ్గురం పండుకొని అత్త మాత్రం కోట కట్టుకుందాం మిత్రులారా. ప్రతి ఒక్కరు గోల్కొండ కోటనే అంటాం. సో 370 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వ్యక్తి చేసాం. కానీ మన ఊళ్ళో మనం ఎందుకు కోటాలు కట్టుకోలేకపోతున్నాం, ఒకరి కింద ఎందుకు కోటాలు కట్టి ఉంటున్నాం. గుర్తుంచుకోండి, అంతిమ లక్ష్యం రాజాధికారమే. రాజాధికారం కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అందులో మన వాళ్ళ పాత్ర గట్టిదంగా ఉండాలి. పొలిటికల్ కీ ఈజ్ మాస్టర్ కీ అని 10సార్లు చెప్పుకుంటాం. మనం బీరువా తాళం చేతుల కోసం కొట్లాడుకుంటాం ఎక్కువ ఇంట్లో. ఆ బీరువా పరిచేతులు తీసేయండి, పొలిటికల్ కీ కోసమే పోరాడండి. ఊళ్ళో ఎవరికి ఒక చిన్న ఏ సంఘటన జరిగినా ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? ఖచ్చితంగా ఆయన ఒక సిఐ తోటి కానీ, ఒక ఎమ్మెల్యే తోటి కానీ, ఎంపీ తోటి కానీ మాట్లాడి మనకు సర్దుతాడు. ఏదో స్కాలర్షిప్లు రావాలన్నా, లేకపోతే కాలేజీలో మంచి మంచి ఫీజులు తగ్గించాలన్నా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మరి మనం ఎప్పుడు మన దగ్గరికి రావాలి, ప్రజలు ఎప్పుడు మన దగ్గరికి రావాలని ఎప్పుడైతే మీరు కలలు కంటారో అప్పుడు ఖచ్చితంగా కూడా రాజ్యాధికారం వస్తుందని నేను బాగా చెప్తున్నాను. డబ్బులున్న వాడే రాజ్యాధికారి అవుతారని అనుకుంటారు. సేవ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దేశంలో. సేవ చేస్తాను కూడా ముందుకు రావాలని చెప్తున్నా. మీరు చిన్న చిన్న వార్డు మెంబరు ప్రతి ఒక్క సంక్షేమ ఏదైతే వెల్ఫేర్ బోర్డులు ఉంటాయి ఊర్లలో అన్నిటిలో పాల్గొనండి, అన్నిటిలో అధ్యక్షులు కండి. ఖచ్చితంగా రాజ్యాధికారం ఎందుకు రాదో నేను చూస్తా. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న అవకాశాలు మనం వదిలిపెట్టేసి డైరెక్ట్ కోల్కొండే అంటాం. మన వార్డు మెంబర్ కానీ ఊళ్ళో లేకపోతే టెంపుల్లో చైర్మన్లు అయినా సరే ఏ ఒక్క పోస్ట్ కూడా వదలకుండా మీరు వెంటబడి దాన్ని చేర్చుకుంటారు. అదే చెప్తున్నా,
గోల్కొండ కోట కాదు, ఊళ్ళో ఉన్న మనం ఖచ్చితంగా ప్రతి చోట చిన్న కోట కట్టేయాలి. నేనే చెప్తా, మా నాయనని నేనే సర్పంచ్ చేసిన మా ఊళ్ళో. అది కూడా పంజాలో జరిగిందన్న స్ఫూర్తితోటే. ఎప్పుడు చూసినా లే పోరాడు పరిగెత్తు పరిగెత్తు అని చెప్తాడు అన్న. నేను నిజంగానే పరిగెత్తకుండా 1 కోటి సార్లు చెట్టు ఈకోలమ్మ అని రాసిన. రాష్ట్రంలో 7 విషయం కానొస్తుంది. గౌన్లకు చెట్టుకు చాలా సంబంధం ఉంది. మనకు చెట్టు అమ్మ లాంటిది. కళ్ళు గీస్తే కళ్ళు వస్తాయి, కళ్ళు రాత్రిగా. కోటి విద్యలు కూటి కూరకే, కూటి ఉంటేనే అమ్మ. అమ్మ అన్నం పెట్టినా చెట్టు ద్వారా తింటున్నారు కనుక చెట్టు ఈక్వల్ అమ్మ అని 1 కోటి సార్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాసిన. ఇంకా పరిగెడుతూనే ఉన్నా. పంజాల జయిందన్న స్ఫూర్తి తీసుకొని పరిగెడుతున్నా. రాజాధికారం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఒకటే, మీకు మీరు ప్రతిజ్ఞలు చేసుకోండి. సోషల్ మీడియా పోరాటం ఒకటే సరిపోదు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన అవకాశం ఉంది. అంతిమంగా ఒకటే చెప్తున్నా, పొలిటికల్ కీస్ మాస్టర్ కి అన్నిటి కాదు ఒకటే. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు నీ సాయం కోసం వచ్చినట్టుగా ప్లాన్ చేయండి. నీవెప్పుడు కూడా ఇతరుల ముందు చేయి చాచకు. ఓటు వజ్రాయుధము, దాని మీద కూడా ఒక చిన్న పాట రాసిన. అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధమే ఓటు, దాన్ని అమ్ముకుంటే చేటురా నీ మీదే ఒట్టు. చెప్తున్నా ముందే, అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధమే ఓటు, దాన్ని అమ్ముకుంటే చేటురా నీ మీద ఒట్టు. ఖచ్చితంగా దాన్ని ఎప్పుడైతే బీరుకు బిర్యానీకి నువ్వు అమ్ముకుంటావో, నువ్వు ఎన్ని రోజులైనా 79 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది, ఇంకా 79 సంవత్సరాలు అయినా మనకు వందే మాత్రం చేయబోలో గణేష్ మాత్రం పోవాల్సిందే. మనం గొర్రెలాగా పోయినంత వరకు రాజ్యాధికారం రాదు సోదరా. రాజ్యాధికారం రావాలంటే ఇప్పుడు కత్తి పడవలసిన అవసరం లేదు, కాలం చాలు. దానికంటే మించి చదువు రాకపోయినా, భూములున్నా భూములు లేకపోయినా, డబ్బు లేకపోయినా ఓటు ఒకటే ఉంటుంది. నీ కులబాలు ఉంటారు కదా, ప్రతి ఊళ్ళో గౌడ్స్ ఖచ్చితంగా 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళందరినీ చేయండి. ప్రతి చోట విగ్రహం పెడుతున్నాం, ఆ రోజుకే పూలదండలు వేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడే ప్రతిరోజు చర్చించండి. తెలిసి అన్నాడో తెలియకన్నాడో రేవంత్ రెడ్డి కళ్ళు కాంపౌండ్లో చర్చ చేయండి అన్నాడు. అంటే చర్చ జరుగుతుంది కళ్ళు కాంపౌండ్లో. ఆ చర్చలో నీ గురించే చర్చ జరగాలి. ఇంకా ఎన్ని రోజులు బస్సు ఫ్రీలు, 2 రూపాయల కిలో బియ్యము, సిలిండర్ కోసము, కరెంట్ ఫ్రీ కోసం ప్రయత్నిద్దాం. మనం కూడా ప్రజలకు సేవ చేయాలంటే మనం అన్ని ఫ్రీగా ఇచ్చేటందుకు ఎదుగుదాం. అప్పటి వరకు రాజ్యాధికారం ఉన్నంత వరకు మీరందరూ నిద్రపోకండి. ఈరోజు వీళ్ళు చెప్పేది అందరూ కూడా దయచేసి వినండి. నా పేరు సురేష్ దండు, చూస్తూనే ఉండండి. ముఖ్య పాత్ర వహిస్తుంటూ 10 సంవత్సరాల నుంచి వేదిక మీద ఉన్న మనందరికీ పెద్ద ఆయన నారగోనన్న మరియు మా బావ జయంత్ గౌడ్ గారు, నా తోటి ఉన్న గౌడ సంఘాల సమన్వయ కమిటీలో ముఖ్య నాయకులు ఐలి వెంకన్న, ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ, నా సోదరుడు అక్కడ కూర్చున్నా కూడా గడ్డ మీద విజయన్న, ఇంకోటి సోమన్న, మా రవిగౌడ్, మా ఏడుకొండలు ఆంధ్రప్రదేశ్ నుంచి మా డాక్టర్ సాబు, ఇట్లా నక్క కృష్ణ, ఎంతోమంది మా జాతి సోదరులు, మా బీసీ సంఘము అధ్యక్షులు మా దుర్గయ్య అన్న, మరియు వేదిక మీద ఉన్న పెద్దలు మా బార్లా అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గారు, మరియు ఇంతమందిని ఈ బాపన్న జయంతి తరఫున ఇక్కడ సుందరయ్య విజ్ఞాన భవన్లో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పాపన్నను ఆదర్శంగా తీసుకొని ఆ పాపన్నను అయితే విగ్రహమే చూసినాము, ఇక్కడ మా బావ కూడా పాపన్న పాత్ర వహిస్తుంది. అందరము సంతోషంగా మనం చేయవలసింది ఒకటే, ఇన్ని రోజులు వృత్తులు చేస్తున్నాము, కానీ మనం ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక జనాభాలో అన్ని బడుగు బలహీన వర్గాలను లీడ్ చేసే శక్తి ఉన్న కులము ఎవరు అంటే గౌడులు. గౌడునే పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పటికీ ఈ 78 సంవత్సరాలు గడిచింది, మన గౌన్లలో ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. ఇప్పుడు అయ్యే సందర్భం వచ్చింది అతి తొందరలో. అందుకే మనం బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఐకమత్యం చేసుకొని, ఏ కులాలు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐకమత్యం చేసి వాళ్ళ వాటా వాళ్ళకిచ్చి మనం ముందుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమము నడిపించి మనము రాజ్యాధికారం దక్కించుకోవాలి.
దక్కించుకుంటేనే ఇంతకు మొదలు మనం ఏదైనా లీడర్ల దగ్గర పోయి మా వృత్తి బతకాలి, మాకు అది కావాలి ఇది కావాలి, ఇప్పుడు కూడా 25% వైన్స్లలో మా రిజర్వేషన్ కావాలి అని అడుక్కుంటున్నాం. ఆ పరిస్థితిని అధిగమించాలంటే పెద్దలు నారాయణ అటువంటి వాళ్ళతో మనము ఆయన ఎంతోమంది సంఘాలకు అడ్వైజ్ చేస్తూనే ఉండు, మాకు కూడా అడ్వైజ్ చేస్తుండు. అట్లా మనం ముఖ్య ఉద్దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకేం చెప్పిండు, ఓటు హక్కు ఇచ్చిండు. మనము మన 90% ఉన్న బడుగు బలైన వర్గాలు డివైడ్ కాకుండా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా మన బీసీ సోదరులు నిలబడితే ఈ అగ్రవర్ణాలలో వచ్చి మనకు ఎన్నో ఆశలు చూపెట్టి మొదట పదవి ఇస్తామంటారు, ఇంకా కాదంటే ఇక మీకు అంతా తెలుసు డబ్బులు అంటారు, సారా అంటారు, మాంసం అంటారు, ఎన్నో రకాలుగా మనను ప్రలోభపరుస్తారు. దానికంతా అమ్ముడు పోకుండా ఉండి మనము మన సోదరుడు బీసీ సోదరుడు ఎక్కడ నిలబడితే ఆయన ఓటేసే విధంగా మన జాతులను మనమంతా కూడా వాళ్ళని తయారు చేసి మనమంతా ఒక్కటే, మనం 90% ఉన్న వాళ్ళము అందరము అన్నదమ్ములము. అందుకే మనకి ఓటేసి గెలిపించుకోవాలి. ఇప్పటిదాకా జరుగుతున్నది ఏంటంటే ఎక్కడ చూసినా ఇప్పుడు రాష్ట్రంలో 43 మంది ఒకటే పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమనంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు అది లేదంటారు. కానీ జనము మనమే 90% ఉన్నాం. దాన్ని మనం అందరం కూడా చైతన్యం చేసి మనోళ్ళని గెలిపించే దిశగా ముందు గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు సర్దార్ సర్వాయి పాపన్న మనకు ఆదర్శంగా ఉన్నాడు. ఎన్టీ రామారావు కొంచెం మన బీసీలను పైకి తెచ్చిండు, రాజ్యాధికారంలో మనకు కొంచెం వాటా చేసిండు, చైతన్యం చేసిండు. కానీ ఇప్పుడు మనం చేయవలసింది మేమంతా కూడా గౌడ సంఘాల సమన్వయ కమిటీ సోదరులు మరియు బీసీ సంఘాల నాయకులు అందరు ఐక్యమత్యమై మన క్యాండిడేట్లను రాష్ట్రం ఎక్కడ నిలబడ్డా గెలిపించినప్పుడే మనకు ఈ సర్దార్ సర్వాయి పాపన్నకు ఆశయం నెరవేరినట్టు, నిజమైన నివాళి అర్పించినట్టు. లేకుంటే మనం విగ్రహాలు పెట్టుకుంటా మా బావ పెట్టిస్తూ ఉంటాడు, ఊరికి విగ్రహము కష్టపడుతుంటాడు. కానీ అది ఒక్కటే కాదు, మనకు పాపన్న ఆశయం ఏంటంటే సామాజిక న్యాయం. మనోడు ఉండాలి, లీడర్ ఉంటే మనందరికీ మేలు జరుగుతుంది. ఇప్పుడు చూడు, హైదరాబాద్లో వృత్తిని నిర్బంధం చేసి బంద్ చేసినావు. ఎందుకు బంద్ చేసినావు? నువ్వు ఎక్కడో ఎలక్షన్ ఆఫీసర్ 20 నెలల కింద జరిగినప్పుడేమో నీ అవసరం ఉన్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మా గౌడ్ల ఓట్లు కావాలంటే ఓటు వేయించుకున్నావు, నడుపుకోమన్నావు. ఇప్పుడు ఎక్కడన్నా కుకుట్పల్లిన జరిగిన దానికి హైదరాబాద్ అంతా బంద్ పెట్టి మా వాళ్ళు 5 లక్షల మంది నిరుద్యోగంతో పని లెక్క చిన్న వాళ్ళందరూ రోజు దినం గడిస్తే కానీ వాళ్ళ బతుకు దగ్గర వెళ్ళదు. అటువంటి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి, అదే మనవాడు రాజ్యాధికారంలో ఉంటే ఒక్క ఫోన్తోనే ఎంతో జరుగుతుంది, జీవనోపాధి నడుస్తుంది. శ్రీనివాస్ గౌడ్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు మన జాతిని ఏ విధంగా కాపాడిండు మీ అందరికీ మీ కళ్ళ ముంగటనే ఉంది. వైన్స్లలో వాటా రిజర్వేషన్ ఇచ్చిండు, మరియు బార్లన్నీ లాస్ అయితే కూడా మనకు 90 ml 180 ml ఇచ్చి ఇట్లా మన జాతిని అంతా ప్రోత్సహించి ఒక వెన్నుదన్నుగా నిలబడ్డాడు. కానీ ఇప్పుడేమైంది, అగ్రవర్ణాల ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తుండు, అరే ఈ గౌన్లంతా చాలా స్పీడ్ అవుతురు, వీళ్ళందరూ రాజ్యాధికారం కావాలంటారు అని వీళ్ళని ఎక్కడ ఆల్ట్ చేయాలి, వృత్తి మీద కొట్టాలి. కొట్టి మనోళ్ళనంతా డివైడ్ చేసి నానా ప్రాబ్లం చేసేసి జీవనోపాధి లేకుండా చేసి, ఎందుకు గత పూర్వం నుంచి కూడా రెడ్డిల ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా మన జాతి మీదనే, మన జాతికే ద్రోహం చేస్తున్నారు, మన బతుకు తెరువు మీద దెబ్బ కొడుతున్నారు, మనం రాజకీయంగా ఎదగకుండా నానా విధాల ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. దానికి నేనే అట్లా. అందుకే మన జాతులను మొదలు ఏకం చేసి మనము రాజ్యాధికారము దక్కించుకునే విధంగా మనము రాబోయే 5-10 సంవత్సరాలలో మన గౌడు ముఖ్యమంత్రి అయితే మన పాపన్న ఆశయం నెరవేరుతుంది. మా జక్క వీరస్వామన్న ఇటువంటి జయంతులు జరిపించి అన్నీ చేస్తున్నందుకు దీని ద్వారా చైతన్యమై మన బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి అయినప్పుడే మనకు నిజమైన పాపన్నకు నివాళి అర్పించినట్టు. ఈ ఇంకా పెద్దలు చాలా
నేను ఒక 10 నిమిషాలు బయట పోయి మళ్ళీ వస్తా. మీ అందరు నమస్కారం. మళ్ళీ వస్తా. తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు, యుద్ధమై నడిసినావు. బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారి. సిద్దిపేట అంటే వెలుమల అడ్డ, అది కాదు మన బీసీల అడ్డ అని చెప్పి చక్రధర్ అన్న గారు చూపించిండ్రు. అలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో మంది కూడా అంటే రైతులకు అలాంటి కార్యక్రమం దాదాపు ఎవరు తీసుకోకపోవచ్చు. 100 మంది రైతులకు ఏకదాటిగా మనిషికి ₹1,00,000 ఆ కుటుంబాలకు పంచాలని చెప్పి అలాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి అన్నగారికి ఫోన్ చేయగానే మీలాంటి వాళ్ళకు సేవా పురస్కారం ఇస్తే నాకు జన్మ ధన్యవాదాలు అన్న అంటే తప్పకుండా వస్తా అన్న, మీరేం అది కాకుండా చెప్పి కూడా ఈరోజు వారు ఈ కార్యక్రమం రావడం జరిగింది. అన్నగారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే మరి మా అన్న నా సోదరుడు మేడగొని బుచ్చయ్య గారు మరి గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి వారు కూడా మరి సామాన్య కళ్ళు గీతా కార్మికుడు అయినా కూడా మరి గీతా కార్మికులకు ఎంతో మందికి కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోపల సేఫ్టీ మోకుల పైన ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి మరి అన్నగారు పిలవగానే రావడం జరిగింది. మరి వారికి కూడా ధన్యవాదాలు. అత్తిలి సంతోష్ గౌడ్ గారు కూడా మరి యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. న్యాయవాది గారు ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కార్యక్రమం నడవాలి కాబట్టి మరి అన్న మరి మా సోదరుడు తమ్ముడు నక్క కృష్ణ మరి తను కూడా 2 రాష్ట్రాల లోపల గౌడ జాతి ఏకం చేసినటువంటి ఒక వ్యక్తి. మరి అన్న నక్క కృష్ణ గౌడ్ కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ చెప్తాం. గీసిన సింహాని ఓ సర్దారు పాపన్న, బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న, గాయిదోళ్ళ గండ్ర గొడ్డలో సర్దారు పాపన్న. ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా ఉభయ రాష్ట్రాల గీత కార్మికులకు, గౌడన్నలకు, స్టేజ్ మీద ఉన్న నా సంఘ సోదరులకు, స్టేజ్ ముందున్నటువంటి నా సంఘ సభ్యులందరికీ గౌడాభివందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ 8వ వార్షికోత్సవ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా చేస్తున్నటువంటి ఈ సర్వాయి మోకుదెబ్బ గారికి అన్ని సంఘాల తరఫున శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నా పేరు నక్కా కృష్ణ గౌడ్. ఈరోజు పాపన్నని మనము మారుమూల ప్రాంతంలో పుట్టి పాపన్న ఏ రోజైతే గోల్కొండ కోలిన వెళ్ళిండో అలాగే మన మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి శ్రీ జక్క వీరసామన్న ఈరోజు హైదరాబాద్ నడి ఒడ్డున ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తుందంటే గీత కార్మికులకు అండగా ఉంటూ మన గౌడన్న కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి జక్క వీరసామన్న, ఆయనకు తోడ్పాటుని అందిస్తున్నటువంటి పల్సం సోమన్న, అందరికీ మా సంఘాల తరఫున ఆశీస్సులు తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘ తరఫున అందరికీ పేరు కృష్ణ గారికి ధన్యవాదాలు. అలాగే చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కౌతులచ్చన్న గారి జయంతి వర్ధంతి కూడా ప్రభుత్వం చేయడానికి ముందు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడంటే ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అన్న రేడుకొండలన్న కూడా అక్కడ ఎంతో మంది మంత్రులను ఎమ్మెల్యేలను కలిసి కూడా సర్దార్ కౌతులచ్చన్న జయంతి చేయాలని చెప్పి కూడా ఎంతో తపన పడి ఇవాళ గవర్నమెంట్ చేసేటువంటి విధంగా అన్నగారు కృషి చేయడం జరిగింది. మరి అన్నగారు ఒక 2 నిమిషాలు మాట ముందుకు కోరుతాం. మన ఏదైతే సర్దార్ పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం అధ్యక్షులు జక్కా వీరస్వామి గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దల జయహింద్ అన్న గారికి, నారగోని గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా మా జయగౌడ సేన జాతీయ సంఘం నుంచి ప్రత్యేకంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరం ఇదే వేదిక మీద సర్దార్ సర్వాయి పాపన్న అవార్డులు మేము కూడా ప్రదానం చేయడం జరిగింది.
అంటే అప్పుడు మొత్తం వేదిక మీద పూర్తిగా కేవలం గౌడ సంఘాల ద్వారా గౌడ కులానికి మాత్రమే, అంటే పాపన్న భావజాలంతో ముందుకెళ్తూ గౌడ కులానికి సేవ చేస్తున్న ప్రతి ఒక్క గౌడ బిడ్డకు కూడా మేము ఆ రోజు ఇక్కడ పురస్కారాలు అందించడం జరిగింది. అదే కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని అన్న ఈ సంవత్సరం మేము చేయలేకపోయినాం, ఎందుకంటే ఈ సంవత్సరం మేము ఆంధ్రప్రదేశ్ వేదికగా పాపన్న భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పాపన్న అదేవిధంగా సర్దార్ గౌతులచ్చన్న ఇద్దరి యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్లో మేము అక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు మేము ప్రభుత్వానికి అల్టిమేటివ్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గీత కులాలకు సంబంధించిన లచ్చన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని. ఎట్లయితే ఆగస్టు 16వ తేదీ ఆయన జయంతి, ఆగస్టు 18వ తేదీ మన పాపన్న గారి జయంతి, వీళ్ళిద్దరు జయంతుల్లో ఫస్ట్ మేము లచ్చన్న గారి జయంతి అడుగుతుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టాడు కాబట్టి. 16 లోపు చంద్రబాబు నాయుడు మాకు జయంతిని ప్రకటించకపోతే మేము చంద్రబాబు నాయుడిని ఇంటిని ముట్టడిస్తాం గౌడ సంఘాల ఆధ్వర్యంలో అని పిలుపునివ్వడం జరిగింది. ఆగస్టు 14వ తేదీ ఈవినింగ్ మనకి సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆగస్టు 16వ తేదీ అన్ని సంఘాల నాయకుల్ని అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌడ బిడ్డలందరినీ పిలిచి మన విజయవాడ వేదికగా వాళ్ళు జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా మళ్ళా జిల్లాల హెడ్ ఆఫీసులో కూడా గౌడ సంఘాల నాయకుల్ని పిలిపించి బహుజన నాయకత్వాన్ని డెవలప్ చేసే విధంగా బహుజన నాయకుల్ని పిలిపించి లచ్చన్న గారి జయంతిని చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఒక చిన్న విషయం ఏంటంటే పాపన్న యొక్క తాత ముత్తాతలు కూడా జగ్గాయిపేట పరిసర ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఒక బుక్లో రాయడం జరిగింది. నేను ఆ బుక్ తీసుకొని నేను ఆ బుక్ని సపరేట్గా మళ్ళీ ఆ పార్ట్ వరకు మళ్ళీ కుదిరించి పాపన్నది లచ్చన్నది ఇద్దరిది బహుజన సర్దార్లు అని చెప్పేసి ఇద్దరు కండవాళ్ళు జెండాలు ఈ సంవత్సరం నుంచి, అంటే గత సంవత్సరం అంతకుముందు కూడా నేను సంఘం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పాపన్న భావజాలను ముందుకు తీసుకెళ్లే విధంగా 2 రాష్ట్రాలకి పాపన్న మహారాజ్ శోభాయాత్ర పేరుతో కండవాళ్ళ జెండాలు ఉచితంగా అందించడం జరిగేది. ఈ సంవత్సరం నుంచి లచ్చన్న గారిది కూడా పాపన్నతో పాటు లచ్చన్న గారిది కూడా కండవాళ్ళ జెండాలు, అంటే బహుజన సర్దార్లు యొక్క శోభాయాత్ర అని చెప్పేసి 2 రాష్ట్రాలకి కండవాళ్ళ జెండాలు కూడా ఇప్పటికి దాదాపుగా 1,50,000 కండవాళ్ళ జెండాలు 2 రాష్ట్రాలకి ఉచితంగా అందించడం జరిగింది. అంటే ఒక భావజాలాన్ని మన గౌడ కులస్తులకి ఫస్ట్ మనకు ఒక జెండా ఉంది, మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మనకు ఒక మహనీయుడు ఉన్నాడు, మన కులంలో గొప్ప సర్దార్లు ఇద్దరు ఉన్నారని చెప్పేసి మనం తెలియజేయాల్సిన బాధ్యత మన గౌడ కుల సంఘ నాయకుల మీదే ఫస్ట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి అందించాలనే సంకల్పంతో మేము మొదలు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూ ఆంధ్రప్రదేశ్లోనే చేస్తాం, ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా మేము కండవాళ్ళ జెండాలు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ప్రతి ఒక్క సంఘం నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే మహనీయులు ఎవరు కూడా లేరు. ఎటువంటి సంఘాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బేస్గా పాపన్న మహారాజు యొక్క జయంతి నిర్వహించే నాయకులు లేరు. కాబట్టి మేము ఆ ఇష్యూని మనం ఏదైతే మన భావజాలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో అక్కడ కూడా ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే రేపు వచ్చే పాపన్న జయంతికి అంటే ఆగస్టు 15, 2026కి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారికంగా ప్రకటించాలి అని చెప్పేసి మేము పోరాటం చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక నెల ముందే ఈ విధంగానే పాపన్న మహారాజ్ జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లో పెడతాం. ఇక్కడ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. 2 రాష్ట్రాల గౌడ పెద్దల్ని, ఎమ్మెల్యేలని, అదేవిధంగా సంఘ నాయకులను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మీరందరూ రావాలి, ఎందుకంటే మనం సాధించాలి. అది సర్దార్ సర్వాయి పాపన్న ఒక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఇక్కడ గోల్కొండ కోట నుంచి మచిలీపట్నం వరకు పరిపాలన చేశాడు. భీమా నది, నర్మదా నది మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మొత్తానికి అప్ టు కర్ణాటక వరకు కూడా పరిపాలన చేసిన గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. అంత గొప్ప వ్యక్తి చరిత్ర, అంటే మన కులంలో పుట్టాడు కాబట్టి మనమే నెత్తిరెత్తుకొని చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బహుజన వర్గాల నాయకుల్ని కూడా మనం కలుపుకొని పాపన్న మహారాజు యొక్క భావజాలాన్ని గడప గడపకి చేర్చే కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములు కావాలని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన సర్దార్ సర్వాయి పాపన్న సేవా పురస్కారాల గురించి ఏర్పాటు చేసిన మన మోకదెబ్బ సోదరులందరికీ కూడా, సర్వాయి పాపన్న మోకదెబ్బ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై గౌడ. అన్నగారికి ధన్యవాదాలు. మరి
సర్దార్ సర్వే పడేది, కానీ అన్నగారు కొన్ని పనుల వల్ల జస్ట్ నాకు ఒక బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయిదోర్ల గండ్ర గొడ్డలో సర్దారు పాపన్న కత్తివై పుట్టినావు సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు అన్య విద్యలందున వర్కింగ్ ప్రెసిడెంట్ జస్ట్ అన్న 2 నిమిషాలు తమ సందేశాన్ని ఇంత పెద్ద ఎత్తున మన సర్వాయి పాపన్న సేవా పురస్కారాలతో పాటు జయంతి ఉత్సవాలను ఈ అన్ని వర్ణాల వాళ్ళని పిలిచి ఇంత పెద్ద ఎత్తున చేయడము అందరము మనము ఆర్జించదగ్గ విషయము. ముఖ్యంగా మనం ఈ పాపన్న జయంతి ఉత్సవాలను అన్ని సంఘాలు చేస్తున్నాము ప్రతి సంవత్సరము. కానీ మన పాపన్న ఆశయం ఏంది, వారి లక్ష్యాలు ఏంది, రాజ్యాధికారం అని ప్రతి మీటింగ్లో అనుకుంటున్నాం. కానీ దానికి కావలసిన కార్యాచరణ ఎవరము చేయట్లేదు, ముందుకు పోవట్లేమని నేను భావిస్తున్నాం. ఎందుకంటే మనము మొదట్లో ఈ సంఘంలోకి వచ్చినప్పుడు ఈ కుర్చీలో ఉన్నంత దమ్ము ఈడికి వస్తే ఉండలేదు, ఈ నుంచి మన అసెంబ్లీలోకి వస్తే అసలే ఉండలేదు. ఏ పార్టీలు అయినా సరే, ఇక్కడ పార్టీలని కాదు, ఈ పార్టీలను పక్క పెట్టినాడే మన పాపన్న ఆశయానికి రాజ్యాధికారం దిశగా పయనించాలని నా యొక్క దృఢ సంకల్పము. మీరు తప్పుగా భావించుకోకండి ఎవరు. ఇంతవరకు ముగిస్తున్నాను. గారికి మరియు సోమన్న గారికి, ఈ వేదికను అలంకరించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నరసయ్య సార్ గారికి, మరియు సర్దార్ సర్వాయి పాపన్న ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ ఈ సమాజాన్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతో మీడియా ద్వారా, విగ్రహాల ద్వారా ఉత్తేజపరిచిన అన్న జైహింద్ అన్న గారికి, మరియు అమ్మానారాయణ గారికి, ఐలు వెంకన్న గారికి, వేములన్న గారికి, మరియు నక్క కృష్ణ గారికి, ఏడుకొండలన్న గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి ఎలికట విజయ్ కుమార్ అన్న గారికి, మరియు చక్రధర్ అన్న గారికి, గౌడకంఠం అన్న సిద్ధన్న గారికి, మరియు ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మరియు ముందున్నటువంటి గౌడ బాంధవులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న రాజ్యాధికారం, ఆ రోజు సర్వాయి పాపన్న ఏ విధంగా అయితే రాజ్యాధికారాన్ని తీసుకొచ్చిండో, ఈ సమాజంలో ఉన్న సంఘాలన్నీ ఈ సమాజానికి ప్రూవ్ చేయాలి అని అంటే మీటింగులు పెట్టుకొని పార్టీలకు సపోర్ట్ చేసుకుంటూ రాజ్యాధికారం అని అనకుండా, ఈ ప్రకృతిలో గెలిపోవటములు సహజం, జనన మరణాలు సహజం. అలాగే 100 మంది నిలబడ్డా కూడా ఎవరో ఒకరు గెలుస్తారు, మిగతా వాళ్ళందరూ ఓడిపోతారు. కానీ ఓటమి సహజమే. కానీ ఈ రాజ్యంలో రాజ్యాధికారం కోసం నిలబడమే ఒక గొప్ప విషయము. ఆ విషయంలో సర్వాయి పాపన్న మోకు దెబ్బ ఈ సంఘాలలో ముందుందని నేను అనుకుంటా. ఎందుకంటే వీరస్వామన్న నిలబడ్డాడు, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసిండు. ప్రయత్నం అనేది మానవ ప్రయత్నం, అది గెలుపోవటంలో అనేది సహజం. అదేవిధంగా పిర్జాలు కూడా బోడుప్పల్లో కొత్త రవణ డిప్యూటీ మేయర్ కావడానికి ఆ రోజు చాలా అంటే అగ్రవర్ణాలు ఇబ్బంది పెడుతున్నా కూడా ఒక సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు అన్న కొత్త రవణ డిప్యూటీ మేయర్ అయినాడు. దానికి సోమన్న కూడా ఒక సర్వాయి పాపన్న అక్కడ కొట్లాడినారు. అలాగే అగ్రవర్ణాలని విభేదించి వారి దౌర్జన్యాలను, వాళ్ళ అహంకారాన్ని పక్కన పెట్టి భువనగిరి సర్దార్ సర్వాయి పాపన్న వెళ్ళినటువంటి భువనగిరి కోట మీద గౌడ రాజ్యాన్ని అంటే గౌడ రాజ్యాధికారాన్ని కూడా మేము స్థాపించవచ్చని బూర నరసయ్య సార్ నిరూపించాడు ఎంపీగా నిలబడి. అంటే మనము
కొట్లాడుతూ కాంశీరామ్ గారు చెప్పినట్టుగా గాడిద మీద పోతామా, గుర్రం మీద పోతామా, ఏనుగు మీద పోతామా, మన రాజ్యాధికారాన్ని మనం చివరిగా సాధించుకోవాలి. కాబట్టి మన గౌడ కులస్తులందరూ, గౌడ సంఘాలందరూ ఏకంగా ఉంటూ రెడ్డిలతో, కమ్మాలతో, చౌదరులతో మమేకమైతే మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే అన్న నారాయణ అన్న స్టేజ్ మీద ఉన్నాడు. అంటే ఈ మధ్య కాలంలో మేము ఒకసారి పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు తెలంగాణ అని చెప్పినప్పుడు అన్న పవన్ కళ్యాణ్ అన్న నారాయణ అన్న విషయం చెప్పినాడు, గుర్తు చేసినాడు. తెలంగాణ అంటే నారాయణ అన్న కూడా తెలంగాణ నుంచి మమ్మల్ని ప్రభావితం చేస్తుంటాడు, రాజాధికారం చేయాలి అది అని చెప్పేసి మేము వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకు కూడా పోయినామని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న చెప్పిండు మాకు. అంటే అప్పుడు ఆ క్షణం నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, మేధావులందరూ, గౌడ విద్యావంతులందరూ కూడా ఈ ప్రపంచాన్ని, పక్కనున్న రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తున్నారంటే ఒక గౌడ బిడ్డగా నేను చాలా గర్వపడ్డా. అన్న నారాయణ అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభ నుంచి. థ్యాంక్ యూ అన్న. అన్న అందరు మన్నించాలి, చిన్న అంటే ఒక డాక్టర్స్ మీటింగ్ ఉంది, నేను అక్కడ 2 o'clock కమిట్మెంట్ ఇచ్చిన, అందరూ క్షమించాలి, నేను వెళ్తున్నానన్న. ఒక 10 లక్షల దాకా అయితే కూడా ఉచిత ట్రీట్మెంట్ చేసిండు అన్నగారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కొడుకువై పెరిగినావు, అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు, అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్య. గౌడ కుల పోరాట సమితి నాయకులు అన్న ఎలికట్టి విజయన్న గారు కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని చాలా తక్కువ టైంలో ముగిస్తే బాగున్నా. గౌడ్ మోకుదెబ్బ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సోదరుడు ఆ సంస్థ అధ్యక్షులు జక్క వీరస్వామి గౌడు అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమానికి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, మన మాజీ పార్లమెంట్ సభ్యులు బోర్ నాసాయి గౌడ్ గారు, అదేవిధంగా దళిత బహుజన సిద్ధాంతకర్త అంటే 3-4 దశాబ్దాల క్రితమే గొప్పగా కాంశీరామ్ గారితో పనిచేసిన వ్యక్తి, ఈనాటికి సిద్ధాంతాన్ని మరవకుండా ప్రజల్లోకి వెళ్తున్న అన్న నారగోని గారు, అదేవిధంగా మీ అందరికీ తెలిసిన వ్యక్తి జయింద్ అన్న, అదేవిధంగా గౌడ సంఘాల నాయకులు సోదరులు ఐలి వెంకన్న గౌడు, అంబాల నారాయణ గౌడు, ఏడుకొండల గౌడు, ఉరంల వేములయ్య గౌడు, పంజాల శ్రావణ్ గౌడు, అదేవిధంగా విజయ్ గౌడు, అన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడు, అదేవిధంగా పల్సం సోమన్న, నాగరాజన్న, ఈ బృందానికి, సోదరులకి, గౌడ బాంధవులందరికీ నమస్కారం. పత్రికా పాత్రికేయుల మిత్రులకు, పోలీస్ అధికారులకి, ఇంటెలిజెన్స్ పెద్దలకి అందరికీ కూడా గౌన్లోళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటున్నారు, ఏదో జరగబోతుంది అనేది ఈ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న ఒక జయంతి కార్యక్రమాల సందర్భంగా ఇవాళ పురస్కారాలు ఏర్పాటు చేసుకొని గౌరవించుకోవడానికి ఏర్పాటు చేసిన సోదరుని అభినందిస్తూ మీరు అందరూ హాజరయ్యారు. అమూల్యమైన సమయం ఇచ్చినందుకు ఇవాళ గొప్పగా పండగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ పస్తులు ఉంటున్నాం అనేది ముందు అన్న బాలరాజన్న మాట్లాడాడు, చాలామంది పెద్దలు కూడా మాట్లాడినారు. జాతి నీ చరిత్ర గొప్పది, శాంతాడంతున్నది, చేసింది కొండంతా, చేయాల్సింది గోరంతా. కానీ ఏకైక లక్ష్యం సర్వాయి పాపన్న ఆనాడే తాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, యాదవ అనగారిన కులాలు ఐక్యం చేసి నీ బతుకులు మారాలంటే అధికారం ఒక్కటే అని చెప్పేసి గోల్కొండ మీద జెండా బాచిన వ్యక్తి సర్వాయి పాపన్న. ఆయన చరిత్రను ఇవాళ మనం గొప్పగా ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ చెప్పుకోవడానికే పరిమితం కాకుండా ఆచరణలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. డబ్బాలో రాళ్ళేసి గురకలాలు కొట్టుకున్నట్టుగా సౌండ్ ఎక్కువ వస్తుంది కానీ సొల్యూషన్ తక్కువ వస్తుంది అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. సంఘాలు ఎన్నైనా ఉన్నది కాక, కానీ ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. జాతి ఏకం కావటానికి భావజాలంతో ఒక్కటిగా రావాల్సిన అవసరం ఉంది. సరిగ్గా ఏప్రిల్ 27, 1998లో గౌడజన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ అనే సంస్థ నేను స్టార్ట్ చేశాను. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. ఆనాడు మాదిగ దండోరా ఒకవైపు ఆత్మగౌరవ ఉద్యమాలు, కుల అస్తిత్వ ఉద్యమాలు ఒకవైపు వస్తూ ఉన్నప్పుడు మాదిగ దండోరా, ఆదివాసి తుడుం దెబ్బ, లంగార నంగార వేరి, గొల్లకుర్మ డోల్ దెబ్బ, మాల గుత్ప దెబ్బ, అందులో వచ్చిందే మోకు దెబ్బ. దీనికి ఒక 27 సంవత్సరాల చరిత్ర ఉంది. అందులో ఆ మోకు దెబ్బ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, రాజ్యము ప్రజల మీద హింసిస్తున్నప్పుడు, మారోజు వీరన్నని హత్య చేసినప్పుడు
ఈ దెబ్బలు బొబ్బలు మా ఈపులు బలుతాయని చెప్పేసి మోగు దెబ్బ అనేది ఆ రోజు నేను వదులుకోవాల్సి వచ్చింది. ఆ మోగు దెబ్బ ఇవాళ సోదరుడు జక్క వీరస్వామి గారు కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నేను గౌడ జాతి పౌర సమితి నా ఎజెండాని ఎక్కడ మార్చలేదు. కానీ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇవాళ గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే 23 సంవత్సరాల క్రితమే ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలని చెప్పేసి ఆనాడు గౌడ జిల్లా పౌర సమితి మోగు దెబ్బగా నేను ఆ రోజు సభ పెట్టాను. దానికి ధర్మక్షం గారు, ఇక్కడే ఉన్న నారగోని గారు, జహింద్ అన్న, ఇవాళ ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఆ రోజు హాజరయ్యారు. ప్రభుత్వం పెడుతుందో లేదో కానీ నా దగ్గర రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నా, పైసలు ఉన్నాయి, నేను భువనగిరిలో పెడతా అని ఆ రోజు ఆ సభకు వచ్చి ఏప్రిల్ 25, 2003లోనే ఆయన ఆ మీటింగ్లో అనౌన్స్ చేశాడు. ఆగస్టు 18 భువనగిరి కోట మీద 2003లో విగ్రహం పెట్టడం జరిగింది. ఈ చరిత్రలో పుట్టిగా ఆదినారాయణమూర్తి, కొంపల్లి వెంకటు, అలాగే నారగోనన్న, ఒకవైపు అమరన్న, ఇంకా కొంపల్లి వెంకటు, ఇంకా చాలా మంది మిత్రులు, ఇప్పుడు నారాయణ గౌడు, అలాగే ఇంకా మా ఐలి వెంకయ్య గారు, ఇంకా చాలా మంది మిత్రులు కూడా ఆ రోజు ఏర్పాటు చేసిన విగ్రహం ఇవాళ 1000 విగ్రహాలు దాటిందనేది గర్వంగా చెప్పుకోబడతా ఉంది. ఆశయం ఒకటే ఉంది, కానీ సమస్య ఇంకా అక్కడే ఉంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో నీ భాగస్వామ్యం లేనందుకు ఆనాడు నేను అనేవాడిని ధర్మక్షం గారితో, ఎందుకు సార్ ఇవన్నీ ఇన్ని సంఘాలు ఒక్క సంఘంగా ఉంటే బాగుంటుంది కదా అని అడిగాను. గీతి పని వాళ్ళ సంఘం, కల్లిగీత కార్మిక సంఘం, గౌడ సంఘం, గౌడ సంక్షేమ సంఘం, బీజేపీ గీతా సెల్, ఆనాడు 8 సంఘాలు ఉండేది. మనం ఒక గౌడ గజ్జన పెట్టి 1,00,000 మందితో మీటింగ్, నీ తల మాట్లాడుతున్నావు. ఇన్ని సంఘాలు ఎందుకు అన్నప్పుడు, బిడ్డ నేను పెట్టింది కాదు, నా ఎన్నిక పార్టీ ఉంది, పనివాళ్ళ సంఘం వాళ్ళు పెడతారు, నేను తప్పుకుంటే ఇంకొకరిని పెట్టి నాయకత్వం వహిస్తారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అనుబంధ సంఘంగా ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీతా సెల్ లాగా గీతా సెల్ పెట్టే పరిస్థితి ఉందని చెప్పేసి ఆనాడు సంఘాలు వచ్చాయి. ఇన్ని సంఘాలు వచ్చినప్పుడు ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది. నీ ఎన్ని సంఘాలైనా ఈ కులం జాతి కోసం చైతన్యవంతం చేయాలి, కానీ ఇష్యూ వచ్చినప్పుడు నీ జాతికి ప్రమాదం జరిగినప్పుడు ఒక్కటిగా నిలబడాలి. అందులో వీరస్వామి గౌడు నిలబడ్డాడు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న నర్సయ్య సార్తో మొదలుకుంటే, జయందన మొదలుకుంటే ఇవాళ ఊరు వాడ ప్రతి గ్రామం తిరుగుతూ పాపనే ఆశయాలను మనం కొనసాగిస్తాను. కానీ ఈ రాజ్యం ఎవరిది? ఒక కులము 2 కులాలు ఎక్కిన వాడు దిగకుండా అధికారంలో ఇంకా కొనసాగుతుంది. కాబట్టి నీ సర్వాయి పాపన స్ఫూర్తి ఏదైతుందో అధికారంలో ఆ కోట మీద నీ జెండా వాతాలంటే, నీ భాగస్వామ్యం ఉండాలంటే చట్టసభల్లోనే నీ సమస్య పరిష్కారం అవుతున్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా, చట్టసభల్లో, అసెంబ్లీ శాసనసభ్యులుగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు స్థానిక సంస్థల్లో ప్రతి గ్రామ పంచాయతీ వడ్రాయి దగ్గర కూడా నీ జెండా ఎగిరినప్పుడు మాత్రమే ఇవాళ నీ అధికారంలో భాగస్వామ్యం అవసరం. ఎన్ని చెప్పుకున్న ప్రయోజనం ఉండదు. వడ్రాయి దగ్గర నర్సయ్య సార్ చెప్తాడు, అగ్ర కులాలు అసెంబ్లీ చుట్టూ తిరుగుతుంటే అనగారిన కులాలు బొడ్రాయి చుట్టూ తిరుగుతాయండి. మనం ఆ బొడ్రాయి చుట్టే తిరుగుతా ఉన్నాం. అక్కడ కూడా మన ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఆడ దెబ్బ కొడితే చట్టసభలకు రాకుండా చూస్తారు. కాబట్టి నీ స్థానం బొడ్రాయి జెండా పెట్టాలి, ఇవాళ గోల్కొండ కూడా జెండా కట్టాలి. అది నువ్వు చేస్తా ఉంది, సంఘాలుగా చేస్తా వస్తుంది. ఇవాళ ఈ జాతి 2001లో చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ మున్సిపల్ పరిధిలో కల్దుకాలు నిషేధించినప్పుడు నాతో నారగోనన్న ఇంద్రపర్తి దగ్గర ధర్నా చేసిన పరిస్థితి. ఆయన కాళేశ్వరంతో చేసినా, ఇంకెవరితో చేసినా నీ జెండా కోసం, నీ కులం కోసం ఆ రోజు నిలబడ్డది నేను స్వయంగా నాతో పాల్గొన్నది. ఎందుకంటే ఇవాళ మనం ఎవరం పెట్టినా ఇవాళ సంఘీభావం పెడుతున్నాం అంటే ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం ఉంది. మనలో మనం విమర్శించుకోవడం కాదు, ఐక్యంగా సమస్య పరిష్కారం ఎంచుకుంటే నీ జాతి ఒక్కటైతే ఈ 2 కులాలు, ఎందుకంటే బీసీలో జనాభా ఉన్న కులం గౌడ కులమే, దమ్మున్న కులం. ఈ కులాన్ని అంచివేసినప్పుడు మాత్రమే మా పబ్బం గడుస్తుందని చెప్పి అగ్ర కులాలు వెయిట్ చేస్తున్నాయి. కాబట్టి నీ జాతి మెలుపుల కోసం ప్రతి గ్రామంలో ఒక ముస్తాదు వస్తాదుగా, ఒక సర్వాయి పాపన్నగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. అది నిలబడకపోతే నీ అరికథలు, పిట్టకథలు, బాలచంద్ర కథలు చెప్పుకున్నట్టుగా ఉంటుంది. పాపన్న ఒక్కడానాడు సాధించాడు. ఇంతమంది మీ ఉండవు, ఈ రోజు ఇన్ని సంఘాలు ఉన్నాయి, మనం ఎందుకు సాధించలేకపోతున్నామో మనలో మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్న వేసుకున్నప్పుడే నీకు ఆన్సర్ దొరుకుతుంది, నీ లక్ష్యం నెరవేరుతుంది. నీ గమ్యం ముద్దాడాలంటే, పాపన్న ఆశ నెరవేర్చాలంటే గోల్కొండ ఒకటే కాదు, చట్టసభల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ సంపదలో భాగస్వామ్యం ఉన్నప్పుడు మాత్రమే ఇవాళ నీ కులం అభివృద్ధి చేస్తుంది. అగ్రకులాలు 1-2కే పదవులు ఇచ్చి సామాజికంగా దిష్టి బొమ్మలాగా మనల్ని చూపించి, ఇగో నీ ఈ స్థానం, నీ 2వ స్థానం, నీ 1వ స్థానం, నీ అగ్రస్థానం అని 1-2 వ్యక్తులతో చూపించి బొమ్మలాటలు ఆడుతున్నాయి. కానీ నీ భాగస్వామ్యము అది ఎవరి అయ్య సొమ్ము కాదు, గుంజుకోవాల్సిన అవసరం ఉంది. అది పాపన్న అధికారులు ఆ రోజు గుంజుకున్నాడు. ఇవాళ ప్రతి గౌడ బిడ్డ నీ జనాభా ఎంత ఉందో నీ అంత వాటా కోసం
గుంజుకొని నిలబడ్డప్పుడు మాత్రమే నీ లక్ష్యం నెరవేరుతుందనేది నేను నమ్మే సిద్ధాంతం. మీరందరూ కూడా అదే నమ్ముతారని నేను ఆశిస్తూ పాపన్న ఆశయాలు ముందు తీసుకోపోతానని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గౌడన్న, జై సర్దార్ సర్వై పాపన్న. అన్నగారు మాలోజు వీరన్నను ఎలా అంతమొందించిందో అందరికీ తెలుసు. మరి ఆయన ఆలోచనలు పుట్టిన ఈ మోగుదెబ్బ వాస్తవానికి కూడా మరి ఇంకా చాలామంది కూడా చాలా విషయాలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మనకు టైం సరిపోవడం లేదు. మరి మన మాజీ ఎంపీ భువనగిరి అభివృద్ధి ప్రదాత, మరి భువనగిరి కోటపై సర్వాయి పాపన్న జెండా ఎగిరేసినటువంటి వ్యక్తి మన జాతిపీఠ. మరి సారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వాస్తవంగా పోతామని అన్నారు సారు. కాబట్టి